ఏకైక వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఏకైక వందే భారత్ మనకి ఇండియాలోనే ప్రెసెంట్ స్లీపర్ వందే భారత్ ఇదేను. టికెట్ కన్ఫర్మ్ అవ్వాల. మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 966 కిలోమీటర్లు 14 గంటల పాటు అయితే జర్నీ చేస్తాము. న్యూ జల్పైగురి స్టేషన్ కోడ్ వచ్చేసి NJP. మీకు ఇక్కడ మ్యాజిక్ ఏందో తెలుసు. ఈ రోజు నేను ముందరికి వందే భారత్ స్లీపర్ యొక్క వీడియోని అయితే తీసుకొస్తాను. హౌరా నుంచి కామాఖ్య వరకు 27575 వందే భారత్ స్లీపర్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. మీ అందరితో పాటు నేను కూడా అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అసలు వందే భారత్ స్లీపర్ ఎట్లుంటుంది ఏంది అని మీకు తెలుసా? ఇది ప్రెసెంట్ నేను వీడియో చేస్తున్న టైంకి ఇండియాలో ఉన్న ఏకైక వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఇంకా వేరే ఏ రూట్ లో కూడా వందే భారత్ స్లీపర్ అయితే తిరగట్లేదు. ప్రెసెంట్ ఓన్లీ హౌరా నుంచి కామాఖ్య మధ్యలో అయితే తిరుగుతుంది. మీ అందరూ తెలుసు కదా, హౌరా వచ్చేసి వెస్ట్ బెంగాల్ లో అయితే ఉంటుంది. కోల్కతా అన్న హౌరా ఉన్న పక్క పక్కనే ఉంటాయన్నమాట, రెండు ఒకటే. అండ్ కామాఖ్య వచ్చేసి మనకి అస్సాంలో అయితే ఉంటుంది, గువాహతికి దగ్గరలో. సో వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం వరకు అయితే మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాము. ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. చలో చలో చలో. సో మొత్తము ఈ హౌరా రైల్వే స్టేషన్ దరిదాపుల్లో అంతా గోల గోల అనమాట. ఇదిగోండి మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హౌరా బ్రిడ్జ్. బ్రిడ్జ్ కి ఇటుపక్క మనమున్న ఏరియా అంతా వచ్చేసి ఏరియాని హౌరా అంటారు. బ్రిడ్జ్ కి అటుపక్క ఉన్నంత ఏరియా వచ్చేసి కోల్కతా అంటారు. జస్ట్ మధ్యలో ఉన్న గంగా నది డివైడ్ చేస్తుంది అనమాట హౌరాని అండ్ కోల్కతాని. నేను ఏదో గల్లీలో తిరుగుతున్నాను అనుకోకండి, రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాను. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇదే రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ ఏరియాలన్నీ ఇంతే ఉంటాయి అనమాట. హౌరా, చెన్నై, ముంబై ఈ 3 రైల్వే స్టేషన్లు సిమిలర్ ఉంటాయి అనమాట, వే ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ చాలా పెద్దవి కూడా రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఇవి. సో స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఇచ్చారు. అసలు ఈ జనాలు చూడండి, ఎక్కడన్నా అసలు ఖాళీ ఉందా? ఎక్కడ ఖాళీ లేదు, నెట్టుకుంటా దోసుకుంటానే ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందన్నమాట. వీకెండ్ కూడా కాదు, మళ్ళీ వీక్ డేసే. సో ఫైనల్లీ ఇదిగోండి మన వందే భారత్ స్లీపర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అవుట్ సైడ్ నుంచి మీకు చూడడానికి నార్మల్ వందే భారత్ ఇది ఒకేలాగా ఉంటాయి, కానీ ఇన్సైడ్ నుంచి మొత్తం మారిపోద్ది. సో గైస్ ఇదే మన ట్రైన్ ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే సేమ్ టు సేమ్ మనకి సీటర్ వందే భారత్ ఏదైతే ఉందో, చైర్ కార్ వందే భారత్ సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, యాస్టీజ్ ఉంటుంది అనమాట. బట్ లోపల మటుకు ఇంటీరియర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లాస్ ఇంటీరియర్స్ ఉంటాయి, చూపిస్తాను. లోపలికి అయితే ఎక్కుదాం పదండి. ఏకైక వందే భారత్ మనకి ఇండియాలోనే ప్రెసెంట్ స్లీపర్ వందే భారత్ ఇదేను, వేరే ఏ రూట్ లో కూడా లేదు. మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 966 కిలోమీటర్లు దాదాపు 14 గంటల పాటు అయితే జర్నీ చేస్తాము. ఈ ట్రైన్ యొక్క ఇనాగరల్ వచ్చేసి జనవరి 17 అయితే జరిగింది. అండ్ కమర్షియల్ రన్ వచ్చేసి జనవరి 23, అంటే దగ్గరగా 3 నెలల పైన అయిందన్నమాట. ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి వీక్లీ 3 టైమ్స్ అయితే ఉంటుంది. ఒక రోజు ఇటు నుంచి అటు వెళ్తుంది, ఇంకో రోజు అటు నుంచి ఇటు వస్తుంది. అలా 3 టైమ్స్ జర్నీ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్, ఒక రోజు అయితే హాలిడే ఉంటుంది. ఈ ట్రైన్ 130 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. కానీ మ్యాటర్ ఏందో తెలుసా, యావరేజ్ స్పీడ్ గా చూసుకున్నట్టయితే కేవలం 69 కిలోమీటర్లు అంతేను. మొత్తం ఈ ట్రైన్ లో 3 రకాల క్లాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి థర్డ్ ఏసీ, ఇంకోటి వచ్చేసి సెకండ్ ఏసీ, ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఏసీ, అంతే. సో దీంట్లో ఎటువంటి స్లీపర్స్ కానీ జనరల్ కానీ నాన్ ఏసీ కంపార్ట్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఇదే మన కోచ్ అయితే A4. ఈ ట్రైన్ లో మనం సగం దూరం వచ్చేసి సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాము, మిగతా సగం దూరం వచ్చేసి థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాము. ఎందుకలా ఏమైందని లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఎంట్రన్స్ లోనే మనకి ఇదంతా కమోడ్ అండ్ డస్ట్బిన్ ఇవన్నీ అయితే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ టైం టు టైం క్లీనింగ్ అంతా అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్. సో ఇండియన్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్ రెండు పక్కనే ఉన్నాయన్నమాట. వాష్రూమ్స్ ఎదురుగా ఉంటాయి కదా నార్మల్ గా, బట్ ఇది ఏంటంటే పక్కనే ఉన్నాయి. అండ్ ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్, సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ కోచ్కి మధ్యలో కూడా డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అవుతాయి. సో మీ ట్రైన్ లోపలికి అయితే వెళ్దాము. సో ఇది లోపల ఇంటీరియర్స్ అయితే లగ్జరీగా ఉన్నాయి కదా చూడడానికి అయితే. సెకండ్ ఏసీ అనమాట. సో జస్ట్ 2 బెడ్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ 4 ఉంటాయి, ఇటు సైడ్ 2 ఉంటాయి అంతేను. సో సెకండ్ ఏసీ ఎందుకు బుక్ చేసుకున్నానంటే, ఫస్ట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది, 70 వెయిటింగ్ లిస్ట్ ఉంది. క్లియర్ అయిపోద్దులే అని అనుకున్నాను, కానీ ఈ రోజు మార్నింగ్ చార్ట్ అయితే అయిపోయిన తర్వాత మనది వెయిటింగ్ లిస్ట్ 12 కి అక్కడికి వచ్చి అయిపోయింది. టికెట్ కన్ఫర్మ్ అవ్వాల. కోల్కతా దాకా నేను ఆల్రెడీ వచ్చేసాను. ఇప్పుడు ఎలా రా బాబు అని అనుకుంటుంటే జస్ట్ అలా ఓపెన్ చేసి చెక్ చేశాను అనమాట. సో ఇక్కడ నుంచి హౌరా నుంచి న్యూ జల్పైగురి వరకు సెకండ్ ఏసీలో ఎగ్జాక్ట్లీ 3 టికెట్లు ఉంటే లాస్ట్ మూమెంట్లో 2 టికెట్లు నేనైతే బుక్ చేసేసాను సెకండ్ ఏసీలో. అండ్ న్యూ జల్పైగురి నుంచి కామాఖ్య వరకు థర్డ్ ఏసీలో 13 టికెట్లు ఖాళీగా ఉన్నాయి కరెంట్ అవైలబిలిటీలో. వాటిల్లో నుంచి 2 టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో అలాగా
రెండు ముక్కలుగా సపరేట్ చేసి చేయడం వల్ల నాకు టికెట్స్ అయితే లాస్ట్ మూమెంట్లో దొరికాయి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా లాంగ్ జర్నీ చేయడానికి ట్రైన్లో ప్లాన్ చేస్తుంటే. అండ్ ఇంటీరియర్స్ విషయానికి వచ్చేస్తే సో సీటింగ్ జస్ట్ ఆరెంజ్ కలర్ థీమ్ లో మిక్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ హ్యామర్ అండ్ లైట్లు, ఛార్జింగ్ పోర్ట్, 230 volts AC సాకెట్, సో ఇవైతే ఉన్నాయి. అండ్ లగేజ్ విషయానికి వచ్చేస్తే నార్మల్ గా మనకి సెకండ్ ఏసీలో ఎట్లయితే ఖాళీ ఉంటుందో సేమ్ అంతే ఉంది, జస్ట్ ఇంటీరియర్స్ మోడర్నైజ్ చేశారనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే బెర్తులు అయితే చాలా వెడల్పుగా చాలా పెద్దగా బాగుంది. అండ్ సెకండ్ ఏసీ కాబట్టి రూమ్ కూడా చూడండి, హెడ్ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఏసీ వెంట్స్ అంతా కొత్తగా అయితే డిజైన్ చేశారు, చాలా మంచిగా ఉంది. ఇంటీరియర్ లైటింగ్ కూడా అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, లైట్ స్విచెస్ అన్ని అక్కడ ఉన్నాయి. అండ్ పిల్లోస్, బ్లాంకెట్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇచ్చారు. వందే భారత్కి ఇచ్చే పిల్లోస్, బ్లాంకెట్స్ కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. సో బెడ్ కూడా మనకి సేమ్ ఇంత ముందు ఫోల్డింగ్ సిస్టము, పాత ట్రైన్స్లో ఎలా ఉండేదో అలాంటి ఫోల్డింగ్ సిస్టమే. సో జస్ట్ ఇక్కడ లాక్ కూడా ఉంది. సిస్టమ్ అంతా సేమ్, జస్ట్ మోడర్నైజ్ చేశారు అంతే. పొడుగుంది కొంచెం బెడ్, కొంచెం పొడుగుంది బెడ్ అయితే, బాగుంది మంచిగా. ఎన్ని వందే భారత్లు వచ్చినా ఇట్లాంటి మెట్రో సిటీస్లో లోకల్ ట్రైన్స్ దేహావా. ఈ ట్రైన్ నేను ఎక్కి వ్లాగింగ్ వీడియో తీసే లోపు మెట్రో ట్రైన్స్ నా పక్కన ఇటువైపు ప్లాట్ఫామ్లో 2, ఇటువైపు ప్లాట్ఫామ్లో 2 అయితే స్టార్ట్ అయ్యాయి. వందే భారత్లో కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటారు. సో టైం ఎగ్జాక్ట్లీ 6:19 అవుతుంది. 6:20కి మన ట్రైన్ హౌరా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కామాఖ్యకి. ఇంకొక 1 minute అనమాట. ఎగ్జాక్ట్లీ 6:20కి టైం చూడండి. డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. చలో ఇంక ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చిచ్చారనమాట. మనకి టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్తో కావాలంటే ఫుడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గానే ఫుడ్ సెలెక్ట్ అయ్యే ఆప్షనే ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు. తీసేస్తే ఫుడ్ ఆప్షన్ కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది, లేదంటే ఫుడ్ ఆటోమేటిక్గా సెలెక్టెడ్ ఇందులో ఇంక్లూడెడే ఉంటుంది. 17 or 16 దోనో నాన్ వెజ్. సో మంచి విషయం ఏంటంటే ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు అయితే వెజ్జా నాన్ వెజ్ అని అడిగి దాన్ని బట్టి అయితే మారుస్తున్నారు. మేబీ లాస్ట్ మూమెంట్లో ఏమన్నా మనం మిస్టేక్స్ చేస్తున్నా సరే, నేను వెజ్ సెలెక్ట్ చేసేసానంట, చూసుకోలేదు, బట్ నాన్ వెజ్ కావాలని చెప్పాను, అప్డేట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ట్రైన్ స్టార్ట్ అయినా ఒక 5 దో కాఫీ దేదో. సో ట్రైన్ స్టార్ట్ అయినా ఒక జస్ట్ బ్లాగింగ్ వీడియో సో ట్రైన్ స్టార్ట్ అయినా ఒక 5 minutesకి మనకి కాఫీ టీలు అయితే వచ్చాయి. సో కాఫీ టీ అని అందరిని అడిగి మన రిక్వైర్మెంట్ బట్టి మనకైతే ఇస్తున్నారన్నమాట. ఏం చెప్పావు నువ్వు? క్యాపుచినో కాఫీ. సో ఫుడ్ వచ్చేసి అప్రాక్స్గా 9 o'clock వస్తుందని అయితే అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ స్నాక్స్ టైం కదా, ఇప్పుడే బయలుదేరింది. కాఫీ అయితే 2 తీసుకున్నాము. నేను ఫస్ట్ టైము విచిత్రంగా చూస్తున్నా. సో కాఫీ అనమాట. నేను ఫస్ట్ టైం ఒక విచిత్రాన్ని అయితే చూసా ఈరోజు. చెప్తాను ఆగండి ఒక్క నిమిషం, పేమెంట్ అయిపోయిన తర్వాత చెప్తా. 60 రూపాయలు పే చేశా, వచ్చి కాఫీ టీయా అని అడిగాడు. నేనేమనుకున్నా ఇంక్లూడెడ్ ఉంటాయి కదా. బేసిక్గా మనకి వందే భారత్ నార్మల్ చైర్ కార్స్లో వెళ్ళినప్పుడు మార్నింగ్ కాఫీ, టీ, బిస్కెట్లు అన్నీ ఇస్తారు కదా. సో అలాగే వచ్చాడు, అడిగాడు, సరే అని చెప్పి 2 కాఫీ చెప్పేశాం. చెప్పిన తర్వాత మ్యాటర్ ఏంటంటే పేమెంట్ 60 రూపాయలు కొట్టమన్నాడు 2 అదేంటి టికెట్లో ఉంది కదా అని అంటే, లేదు ఓన్లీ ఫుడ్ ఒకటే ఉంటుంది, కాఫీలు టీలు ఉండవు, ఇది సపరేట్ కొనుక్కోవాలి అని అన్నాడు. 30 రూపాయలు. ఓకే, బట్ మీరైతే వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో అది సో ఫుడ్ అంతా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనుకుంటాం, కానీ కాఫీలకి సపరేట్గా, చిప్స్కి సపరేట్గా తెలియదు కదా మనకి. సో అది మ్యాక్సిమము ప్రతి ఒక్కటి ఇదిగోండి అనౌన్స్మెంట్స్. సో ఏదైనా స్టేషన్ వస్తుంటే అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఇది అని. అండ్ ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ చెప్తున్నా చూడండి. నేను వచ్చేసి సపరేట్ బుక్ చేసుకున్నా కాబట్టి నాకు ఎక్కువైతే పడింది. అటు కాకుండా మీరు కనుక డైరెక్ట్గా థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తే ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 వరకు అయితే పడుతుంది. అండ్ సెకండ్ ఏసీ టికెట్ వచ్చేసి 3150 రూపాయలు. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసి 3855 రూపాయలు. ఫస్ట్ ఏసీ కాస్ట్ తక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సెకండ్ ఏసీకి ఫస్ట్ ఏసీకి అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఎక్కువ. అండ్ మీకు చూపిస్తాను చూడండి, ట్రైన్ యావరేజ్ చూస్తున్నారా, ఎక్కడ వెళ్ళినా సరే 40, 50, 60 బయలుదేరిన కాడ నుంచి హైయెస్ట్ స్పీడ్ 98 పట్టుకుంది అంతే. ఈ రూట్లో మ్యాక్సిమం 130 చాలా తక్కువ దగ్గర పట్టుకుంటుంది. మరి ఫస్ట్ ఈ రూట్లో ఎందుకు ఇచ్చారో నాకైతే ఇప్పుడు అర్థం కావట్లేదు. మన దగ్గర కనుక స్టార్ట్ అయ్యి ఉంటేనా చెన్నై సికింద్రాబాద్ మధ్యలో కానీ, లేదంటే తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో కానీ, లేదంటే వైజాగ్ సికింద్రాబాద్ మధ్యలో కానీ ఇట్లా స్టార్ట్ అయి ఉంటే
నెక్స్ట్ లెవెల్, అసలు టికెట్లో దొరికే కాదు, నెక్స్ట్ లెవెల్ చూసుకునే వాళ్ళు మన వాళ్ళు అయితే మటుకు. సో ఇప్పుడు సెకండ్ స్లీపర్ వందే భారత్ ప్రపోజల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ముంబై వరకు అప్రూవ్ అయితే అయిపోయింది. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారనే దానికోసం వెయిటింగ్. వన్స్ స్టార్ట్ అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో టాయిలెట్స్ అయితే మటుకు కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంది. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇండియన్ వెస్ట్రన్ అయినా సరే ఇంతే ఉంటుంది. సైడ్ బై సైడ్ టాయిలెట్స్ కదా, ఆపోజిట్ అయితే కాదు. సో దానివల్ల మనకి ఏంటంటే సన్నగా పొడుగ్గా అనిపిస్తుంది మంచిగా. సో వాష్ బేసిన్ ఉంది, కమోడ్ ఉంది, అండ్ వ్యాక్యూమ్ టాయిలెట్స్, అండ్ పెద్ద మిర్రర్ ఉంది, నీట్గా ఉంది. హ్యాండ్ వాష్ కూడా అయితే ఉందన్నమాట. బ్లోయర్ కూడా ఉంది, ఆఖరికి హ్యాండ్ డ్రైయర్. సో మొత్తము ట్రైన్ వచ్చేసి 14 స్టాప్స్లో అయితే అవుతుంది. వీటిల్లో సగం స్టాపులు మనకు అసలు తెలియదు కాబట్టి నేను అన్నిటిని అయితే చూపించట్లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను. నేను వచ్చేసి న్యూ జల్పైగురిలో సెకండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి అయితే మారుతాను. ఇంకా ఆల్మోస్ట్ నైట్ 2 అయింది అనుకోండి న్యూ జల్పైగురి చేరుకునేసరికి. ఇంకా అప్పటి వరకు అయితే నిద్ర ఉండదు. ఎట్లాగో స్టార్ట్ చేశారు కదా ట్రైన్ స్లీపర్ అని చెప్పి, చాలా దగ్గరలో స్టాప్, చాలా దగ్గరలో అయితే స్టాప్ ఇచ్చారనమాట. 900 కిలోమీటర్లకి దాదాపు 14 స్టాప్స్ అంటే చాలా ఎక్కువ తెలుసా అసలు. సో ఈ ట్రైన్లో వచ్చేసి ఈవినింగ్ టైం ఇచ్చే టీ కాఫీ ఇంక్లూడెడ్ ఉండదు, మార్నింగ్ టైం ఇచ్చే టీ కాఫీలు ఇంక్లూడెడ్ ఉంటాయి, అండ్ మీల్స్ అయితే ఇంక్లూడెడే ఉంటాయి. మనం టికెట్ ప్రైస్లోనే తీసేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్ టు 110 స్పీడ్ అయితే వెళ్తుంది. ఫుడ్ విషయానికి వచ్చేస్తే 2 రోటీ ముక్కలు, అండ్ దాంతోపాటు కొంచెం రైస్ అండ్ పప్పు కొంచెం ఇక్కడ లోకల్ స్టైల్లో అయితే ఉంది. చిక్కగానే ఉంది కానీ లోకల్ స్టైల్లో ఉందన్నమాట. మళ్ళీ తాలింపు వేసి అట్లయితే లేదు. అండ్ నాన్ వెజ్ పెట్టుకున్నా కాబట్టి చికెన్ కర్రీ. ఇన్ కేస్ మీరు కనుక వెజ్ తీసుకుంటే మ్యాక్సిమం మీకు పన్నీర్ అయితే వస్తుంది. అండ్ ఇది ఒక సైడ్ వచ్చేసి చిన్న ఆలూ ఫ్రై అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామున్. సో ఇదనమాట డిన్నర్లో ఇచ్చింది. సో డిన్నర్ ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది అనేది చెప్తాను. చికెన్ ట్రై చేస్తున్నా ఫస్ట్. మంచిగా ఉంది క్వాలిటీ అయితే, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అండ్ మన థర్డ్ స్టాప్ అయితే వస్తుంది బయలుదేరిన తర్వాత నుంచి. నేను మ్యాక్సిమం మీకు న్యూ జల్పైగురి, మాల్డా టౌన్ ఇట్లాంటి ఇంపార్టెంట్ చూపిస్తాను, చిన్న అయితే చూపిను. సో పిల్లోస్ అండ్ పిల్లో కవర్స్ అవన్నీ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పిల్లో మంచిగా ఉంది. అండ్ మామూలుగా బ్లాక్ కలర్ ఇదైతే ఇస్తారు కదా షీట్, బట్ ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ది అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి దుప్పటి, అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ టవలు, అండ్ ఇవి వచ్చేసి బెడ్ మీద వేసుకోవడానికి బెడ్షీట్. సో ఇవన్నమాట ఓవరాల్గా మనకి ఐటమ్స్ అయితే ఇచ్చింది. హౌరా నుంచి బయలుదేరిన తర్వాత 6th స్టాప్ మాల్డా టౌన్ స్టేషన్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 330 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది జర్నీ అయితే. బయలుదేరి ఎగ్జాక్ట్లీ 4.5 hours అయింది. 330 కిలోమీటర్లు అయితే జర్నీ కంప్లీట్ అయింది. బయలుదేరిన తర్వాత మన 6th స్టాప్ అనమాట ఇది. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 10 minutes అయితే ఆగుతుంది. సో అందుకే కొంచెం కిందకైతే దిగాను, అలా రిలాక్స్ అవుదామని. మొత్తము తలనొప్పి ఏరియా అనమాట ఈ మాల్డా అంతా వచ్చేసి. గోవా ఇది వచ్చేసి బంగ్లాదేశ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. సో ఈ ఇల్లీగల్గా తిరిగే వాళ్ళు ఉంటారు చూడు, ఇలా హడావిడి అంతా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ ఏరియా అయితే చాలా డేంజరస్. కిందకి దిగితేనే గోల ఉంది. ఇంకా అందుకే మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాను. ఓవరాల్గా ఈ జర్నీ మొత్తంలో ఈ ట్రైన్ 2 దగ్గరలో 10 minutes అయితే ఆగుతుంది. 2 స్టేషన్స్, ఒకటి వచ్చేసి మాల్దా, ఇంకోటి వచ్చేసి న్యూ జల్పైగురిలో మనం అయితే షిఫ్ట్ అవుతాం సెకండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి. సో టైం వచ్చేసి నైట్ 2:22 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మన ట్రైన్ ఇప్పుడు న్యూ జల్పైగురికి అయితే ఎంటర్ అవుతుంది. 1:40కి రావాలి, అంటే దగ్గరగా 45 minutes వరకు ట్రైన్ అయితే లేట్గా వచ్చింది న్యూ జల్పైగురికి. చెప్పే కదా 2 టికెట్లు చేసుకున్నానని కామాఖ్య వరకు. సో ఇక్కడ నుంచి మనము థర్డ్ ఏసీలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇంకా మార్నింగ్ కామాఖ్య వరకు మనం థర్డ్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తాము. అండ్ ట్రైన్ ఇక్కడ న్యూ జల్పైగురిలో 10 నిమిషాలు అయితే ఆగుద్ది. సో నేను ఇప్పుడు A4 కోచ్ నుంచి B2కి వెళ్ళాలి. ఇదేమో ఇటు మూల ఉంది, అదేమో అటు మూల ఉంది. ఆ మూలకి
దగ్గర దగ్గరగా 10 కోచ్లు దాటుకొని అటైతే వెళ్ళాలి నేను. వెల్కమ్ టు న్యూ జల్పైగురి. న్యూ జల్పైగురిని గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ చికెన్ నెక్లో అయితే ఉంటుంది. న్యూ జల్పైగురి వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి దేంట్లోకి వెళ్ళాలన్నా సరే మనం ఖచ్చితంగా న్యూ జల్పైగురిని అయితే దాటాల్సిందేను. న్యూ జల్పైగురిగానే మనం అయితే ఎంటర్ అవ్వాలి. న్యూ జల్పైగురి స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్జేపీ. మీకు ఇక్కడ మ్యాజిక్ ఏందో తెలుసా, నారో రైల్వే ట్రాక్ ఉంటుంది అండ్ దాంతోపాటు బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే టాయ్ ట్రైన్స్ ఉంటాయి కదా, అది నారో గేజ్ రైల్వే టూరునే టాయ్ ట్రైన్స్ అయితే ట్రావెల్ చేస్తాయి అనమాట. సో మొత్తానికి థర్డ్ ఏసీ కోచ్లోకి అయితే షిఫ్ట్ అయ్యాము. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు మార్నింగ్ అయితే నేను చూపిస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 2:30 అవుతుంది కదా, లైట్స్ అన్ని ఆపేస్తున్నారు, అందరూ పడుకొని ఉన్నారు. రేపు మార్నింగ్ క్లియర్ కట్గా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఏందో, అండ్ పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది నేనేం ఫీల్ అయ్యాను అనేది కూడా రేపు మార్నింగే చెప్తాను. సో ట్రైన్ అయితే న్యూ జల్పైగురి నుంచి బయలుదేరింది. సో పడుకుందాం, రేపు మార్నింగ్ కలుసుకుందాం, మిగతా విషయాలు అయితే మాట్లాడదాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది ఇప్పుడు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం మనము, కామాఖ్యకి. సో జస్ట్ ట్రైన్ ఎక్కడ ఉందంటే, సో మార్నింగ్ సైడ్ లోయర్ బెత్ అండ్ వ్యూ అది భలే ఉంటుంది అనమాట చూడడానికి అయితే మటుకు. సో ఇది వచ్చేసి బ్రహ్మపుత్ర అనేది, బ్రహ్మపుత్ర రివర్ మీద అయితే ఉన్నాం. జస్ట్ రివర్ ఇట్లా దాటి అటువైపు వెళ్తే మనకి కామాఖ్య అయితే వచ్చేస్తుంది. కామాఖ్య గువాహటి రెండు పక్కనే ఉంటాయన్నమాట. జస్ట్ రెండింటి మధ్యలో 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే. రెండు పెద్ద సిటీసే. సో మన ఫైనల్ స్టాప్ కామాఖ్య జంక్షన్కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. సో దాదాపు 900 కిలోమీటర్ల జర్నీని అయితే కంప్లీట్ చేసేసుకొని ఆన్ టైంకి మన ట్రైన్ కామాఖ్యకి అయితే చేరుకుంది. సో ఇంకా ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ ఎలా అనిపించింది అంటే, సెకండ్ ఏసీ అయితే చాలా బాగుంది, థర్డ్ ఏసీ కూడా చాలా బాగుంది. ట్రైన్ పరంగా, కంఫర్ట్ పరంగా, లోపల ఉన్న ఎమ్యూనిటీస్ కానీ, నీట్నెస్ కానీ అన్ని ఎదిరిపోయాయి. కానీ సర్వీస్ కాడకు వచ్చేసరికి చాలా ప్రాబ్లం. ఏమనిపించిందా మ్యాటర్ ఏం తెలుసా, మార్నింగ్ మన దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంది, టీ కూడా ఉంది, కానీ ఇవ్వాలా ఇక్కడ తప్పు వాళ్ళది ఉంది, మాది ఉంది. మేమేమో నిద్రపోతా ఉన్నాం ఇద్దరము. కనీసం లేపాలి కదా, కావాలా అని అడగాలి, లేదా లేపాలి, లేదా మా బెడ్ మీద అట్లా పెట్టేసేయాలి తీసుకోండి అని. ఏది అడగలేదు. మిగతా వాళ్ళందరూ తిన్నారు, మేమేమో ఏం తినలే. ఇంకా టైం అయిపోయింది, డెస్టినేషన్కి వచ్చేసాం కాబట్టి కిందకైతే దిగేసాము. సో అదొకటి ప్రాబ్లము. అండ్ నిన్న రాత్రి నన్ను సెకండ్ ఏసీలో టిప్స్ అడిగారు అనమాట. ఓకే, టిప్స్ ప్రాబ్లం ఏం కాదు, బట్ కానీ 2 సార్లు అడిగాడు. ఒకసారి మళ్ళీ ఇస్తానులే అని చెప్పాను, సరే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి వచ్చి అడిగాడు. సో బట్ ఓకే, ఎవరిష్టం వాళ్ళది. కానీ బట్ కొంతమంది అయితే అది ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, అదొక్కటి. ఇంకా అంతకుమించి మిగతా అంతా ఓకే. సో నాకంటే అలవాటే కాబట్టి మా వాడు ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎలా అనిపించింది? బాగుంది హరి, నిజం చెప్పు. నిజంగా బాగుంది అది. సో ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్ రేటు అంతే కదా, ఆల్మోస్ట్ అంతే. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ 5,000 ఉంది, మాకు ఈ ట్రైన్ టికెట్ దగ్గరగా 3,000 పడింది. సో అది ఓవరాల్గా మన వందే భారత్ స్లీపర్ యొక్క రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది? మరో ఇంట్రెస్టింగ్ ట్రైన్ వీడియో నేను ముందుకైతే వచ్చేస్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.